సిపిఐన తాజా వార్త పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత మరింత తీవ్రతరం అవుతోంది. వంట గ్యాస్ బుకింగ్ గడువును మరోసారి పెంచారు. ఇక గ్రామాల్లో అయితే 25 రోజుల నుంచి 45 రోజులకు పెంచుతూ ప్రకటన విడుదల చేశారు. దేశంలో ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా హోటల్స్ నిర్వాహకులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక పలు చోట్ల హోటల్స్ రెస్టారెంట్లు మూతపడ్డాయి. మనం బ్రేకింగ్ విజువల్స్ చూడొచ్చు. మొత్తానికి వంట గ్యాస్ బుకింగ్ అయితే గడువు మరోసారి పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇక గ్రామాల్లో 25 రోజుల నుంచి అయితే 45 రోజుల వరకు పెంచినట్లుగా తెలుస్తోంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధంతో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇక ఆందోళన చెందుతున్నారు హోటల్స్ నిర్వాహకులు. ఇప్పటికే పలు చోట్ల హోటల్స్ రెస్టారెంట్లు మూతపడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చూడొచ్చు మనం. పశ్చిమాసియాలో యుద్ధంతో అయితే దేశం మొత్తం కూడా ఇక గ్యాస్ కొరతతో బయట ఎలా ఉన్నారో చూస్తున్నాం. గ్రామాల్లో అయితే 25 రోజుల నుంచి 45 రోజులు ఇక పెంచడంతో పశ్చిమాసియాలో యుద్ధంతో అయితే దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిన దృశ్యాలు మనం చూస్తున్నాం. మొత్తానికి వంట గ్యాస్ బుకింగ్ గడువు మరోసారి పెంచారు. ఇక గ్రామాల్లో 25 రోజుల నుంచి 45 రోజులు పెంచడంతో చుట్టుపక్కల కూడా హోటల్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల అయితే హోటల్స్ రెస్టారెంట్లు కూడా మూయడం జరిగింది.